నమస్తే, నా పేరు రామకృష్ణ. మీరు చూస్తున్నారు అగ్రిటెక్ తెలుగు. మనం ఇప్పుడు వచ్చేసి గుంటూరు జిల్లా కొల్లూరు మండలం ఈపూర్లంక గ్రామంలో అయితే ఉన్నాము. ఇక్కడ మా ఫ్రెండ్ గత సంవత్సరంన్నర నుంచి కూడా ఇక్కడ ఆల్రెడీ ఉన్నటువంటి కోళ్ళ ఫామ్ ని లీజుకి అయితే తీసుకుని బాయిలర్ కోళ్ళని అయితే పెంచుతున్నారు. ఇప్పుడు 7 బ్యాచ్ల వరకు అయితే అయినాయి. ఇటు చిక్కు తీసుకున్న దగ్గర నుంచి దిగుబడి తీసుకున్నంత వరకు అన్ని విషయాలు కూడా మనం ప్రతాప్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. వీటిలో ఉండే ఒడిదుడుకులు ఏంటి, చిక్కు ఎంత పడుతుంది, చివరికి ఆదాయం ఎంత వస్తుంది, వీటికి వచ్చేటువంటి రోగాలు కానీ మేత కానీ అన్ని విషయాలు అయితే మనం ఈ వీడియోలో డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. ఇంకా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వకుండా చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఎనేబుల్ చేసి పెట్టుకోండి. అలాగే మన ఛానల్ సంబంధించిన ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ పేజ్ లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చాను, తప్పకుండా ఫాలో అవ్వండి. ఇప్పుడు మనతో ప్రతాప్ ఉన్నాడు, ప్రతాప్తో మాట్లాడదాం. హాయ్ ప్రతాప్, ఇప్పుడు మీరు సంవత్సరంన్నర నుంచి కోళ్ళ ఫామ్ లోకి వచ్చారు కదా, మామూలుగా వేరే వ్యాపారాలు చేసుకునేవాడివి, ఈ కోళ్ళ ఫామ్ లోకి ఎందుకు రావాలనిపించింది? అంటే ఇది కొంచెం తక్కువ డేస్ లో వచ్చేస్తుంది. మామూలు పొలం ఏది 3 నెలలు 4 నెలలు ఇట్లా ఉంటది కదా, ఇదైతే 40 days 45 days లో వచ్చేస్తుంది అని చెప్పి మా ఫ్రెండ్స్ యూట్యూబ్ లో వీడియోస్ ఇట్లాంటివి చూసి తీసుకోవాలనిపించి ఇంట్రెస్ట్ ఉండి తీసుకొని చేసి. మీది ఎంత కోళ్ళు కెపాసిటీ ఉన్నది, లీజ్ ఎంత పడుతుంది? మా 2 షెడ్లు, ఒక షెడ్ 1000 కెపాసిటీ, ఒక షెడ్ 1000 కెపాసిటీ, మొత్తం 2000 కెపాసిటీ. ఓకే, లీజ్ ఎంత? లీజ్ వచ్చేసి 40,000 రూపాయలు. బ్యాచ్ లెక్క లేకపోతే మొత్తం ఒక సంవత్సరానికి 40,000 రూపాయలు. ముందే ఇచ్చేయాలా? ముందే ఇచ్చేసి. ఇంకెక్కడ ఉన్నటువంటి మొత్తం షెడ్ గానీ వీటికి కావాల్సిన డ్రింకర్స్ అంతా సెటప్ రెడీగా ఉందా, లేకపోతే మళ్ళీ మీరు ఏమన్నా పెట్టుబడి? మొత్తం చేసి ఉన్నదే నేను ఖాళీగా ఉన్నదని చెప్పి తీసుకొని కంప్లీట్ గా మీరేం చేయలేదు, చిక్స్ తీసుకొచ్చుకుంటూ వేసుకోవటం అంతవరకు. ఓకే, చిక్ ఎంత పడుతుంది, ఎక్కడి నుంచి తీసుకుంటారు? చిక్కు ఎప్పుడు బోర్డు రేట్ డిపెండ్ అయ్యి ఉంటది, మా చేతిలో ఏముండదు. ఒకసారి 20 రూపీస్ ఉంటది, ఒకసారి 40 రూపీస్ ఉంటది, ఒకసారి 50 రూపీస్ ఉంటది. ఇప్పుడు ప్రెజెంట్ 20 రూపీస్ ఉంది. ఓకే, అంటే ఇప్పుడు మీ ట్రేడ్ తక్కువ ఉంది కానీ లేకపోతే ఇంటర్ సీజన్? ఇది వింటర్ సీజన్ అని చెప్పి ఇప్పుడు చాలా తక్కువ. ఓకే, ఇప్పుడు మీరు చిక్కు ఎక్కడి నుంచి తీసుకొస్తారు ఎక్కువగా? మన భూమి బలంగా ఆరోగ్యంగా ఉన్నప్పుడే మనం వేసేటువంటి పంటలు కూడా నాణ్యమైనటువంటి దిగుబడులు సాధించడానికి అవకాశం ఉంటుంది. దీనికోసం ఎకరానికి కేజీ బూస్టర్ ని ఉపయోగించుకోవడం ద్వారా దీంట్లో ఉన్నటువంటి హ్యూమిక్, ఫల్విక్, సివిడ్, అమైనో యాసిడ్స్, ఆర్గానిక్ కార్బన్ ఇవన్నీ కూడా భూమిని గుల్లబరిచి భూమిలో ఉన్నటువంటి అన్ని రకాల పోషకాలు మొక్క అందేలాగా చేస్తాయి. అలాగే మనం వేసేటువంటి రసాయన ఎరువులు కూడా పూర్తి స్థాయిలో మొక్క తీసుకునేలాగా చేయడం జరుగుతుంది. బలమైనటువంటి వేరు వ్యవస్థ పెరగడం ద్వారా మొక్క దృఢంగా పెరగడం జరుగుతుంది. మొక్క అనేది ఎప్పుడు కూడా ఇమ్యూనిటీతో ఉండడం వల్ల అనేక రకాల తెగుళ్ళ నుంచి కూడా మొక్క తట్టుకుని పెరగడానికి అవకాశం ఉంది. ఎకరానికి 350 రూపాయలు పెట్టి బూస్టర్ ఉపయోగించుకోవడం ద్వారా నాణ్యమైనటువంటి అధిక దిగుబడిని సాధించవచ్చు. ఇప్పుడు మీరు చిక్కు ఎక్కడి నుంచి తీసుకొస్తారు ఎక్కువగా? మాకు ఇక్కడ విజయవాడ దొరుకుతాయి, హైదరాబాద్ దొరుకుతాయి, కానీ మేము హైదరాబాద్ నుంచి తెప్పిస్తాం. అంటే మీరు విజయవాడ దగ్గర కదా, ట్రాన్స్పోర్ట్ ఖర్చులు ఎక్కువ అవుదా? అంటే వీటికి మెయిన్ ఇంపార్టెంట్ చిక్కులోనే ఉంటది అంతా. ఓకే, ఆ చిక్కు నీట్ గా ఉంటేనే ఈ 40 days ఈ మొటాలిటీ లేకుండా ఉంటాయి. అంత ముందు ఇక్కడ విజయవాడ తీసుకుంటే అంత యావరేజ్ గా ఉన్నాయి, అందుకని చెప్పి హైదరాబాద్ నుంచి చేపిస్తాం. ఇప్పుడు మీరు ఒక 1000 చిక్స్ తీసుకుంటే మీకు ఇన్కమ్, అంటే మీకు మీట్ అమ్ముకోగలిగేంత వరకు ఎన్ని మోర్టాలిటీ ఉండొచ్చు? 20 దాకా, 20 నుంచి 30 దాకా ఉంటాయి ఒక 1000లో. అంటే ఎన్ని రోజుల్లో పోతాయి? చివరి వరకు పోతూనే ఉంటాయా లేకపోతే? స్టార్టింగ్ ఒక 20 పోతాయి, లాస్ట్ లో ఒక 20 పోతాయి. ఓకే, మొత్తం మీద ఒక 40 వరకు 1000లో పోతాయి. ఓకే, అంటే ఇప్పుడు బ్రూడింగ్ టైంలో పోతాయి, పోతే ఏమన్నా? బ్రూడింగ్ టైంలో పోవు, కొన్ని ఎక్కువ ఫీడ్ తినేసి లేదా ఎప్పుడన్నా వెదర్ కండిషన్ ఇదిగా ఉండి ఏదన్నా ఇదవడం వల్ల పోవడం. బ్రూడింగ్ జనరల్ బ్రూడింగ్ లో అసలు ఏం పోవా? బ్రూడింగ్ లో తక్కువ. ఎన్ని రోజులు హీట్, ఎన్ని రోజులు ఇవ్వాలి వాటికి? అది ఇప్పుడు వింటర్ సీజన్ కాబట్టి 6-8 days దాకా ఇవ్వాల్సి వచ్చింది. నార్మల్ టైంలో 3 days. 3 days సరిపోతుందా? 3 days సరిపోతుంది. ఓకే, వీటికి మరి ఫీడ్ కానీ లేకపోతే వీటికి ఏమైనా రోగాలు కానీ ఎట్లా ఉంటుంది? వీటికి రోగాలు రాకుండా చూసుకోవటమే ఉత్తమం. ఏదైనా వచ్చినాక తగ్గటం అనేది చాలా కష్టమైంది. అందుకని ఏదైనా ముందుగానే అన్ని రాకుండా చూసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. అంటే ఏం చేస్తుంటారు? ఇప్పుడు వ్యాక్సిన్ చేయిస్తాం కంపల్సరీ. 5 days ఒక వ్యాక్సిన్, 10 days ఒక వ్యాక్సిన్ వేస్తారు. పిల్ల వచ్చిన దగ్గర నుంచి 5 days కి ఒక వ్యాక్సిన్ వేస్తారు. తర్వాత మళ్ళీ 10 days కి ఇంకో వ్యాక్సిన్ వేస్తారు. తర్వాత డైలీ మామూలుగా కాల్షియం, ఇట్లాంటి మినరల్స్, ఇట్లాంటివి ఉండే అన్ని డైలీ వాటర్ లో. ఇవి బాగా పెరగటానికి ఏదో స్టెరాయిడ్స్ ఇంజెక్షన్స్ ఇస్తారని అదేమి అవన్నీ అపోహలేనండి. మామూలుగా ఈ బ్రీడే అంతా, ఈ వెనక బ్రీడ్ అనేది 40 days కి స్పీడ్ గా పెరుగుద్ది. అక్కడ నుంచి ఎక్కువ తిరిగితే తక్కువ పెరుగుద్ది. 40 days వరకు మాత్రం బాగా స్పీడ్ గా పెరుగుద్ది. ఒక 2 kgs 2.5 kgs వచ్చేస్తుంది 40 days కి, 40-42 days కి. ఈ బ్రీడే అంతా. కొన్ని 35 days కూడా వస్తాయి. ఓన్లీ వాడే మెడిసిన్ అలా వీటికి ఏ జబ్బులు రాకుండా ఉండటం కోసం
ఏ అంటువ్యాధులు రాకుండా ఉండడం కోసం వాడతాం తప్పితే గ్రోత్ కు వాడే ఏం ఉండవు. ఈ బ్రీడే అంత. ఓకే, అంటే ఫీడ్ లో ఏమన్నా ఉంటుందా మ్యాజిక్? ఫీడ్ లో ఏముండదు అసలు, ఈ బ్రీడే అంత. బ్రీడే అంత అంటారు. కాకపోతే కంపెనీ ఫీడ్ వాడితేనేమో 35 days నుంచి 40 days లోపు వచ్చేస్తాయి. మనం ఇక్కడ లోకల్ కొంచెం తక్కువ రకంలో అయింది కదా అని చెప్పి మొక్కజొన్న ఇట్లాంటివన్నీ కలిపి వాడతాం కాబట్టి వచ్చి మనకి 45-50 days కూడా అవుద్ది. అప్పుడు మరి డేస్ డిఫరెన్స్ వస్తుంది కాబట్టి అదేమి మీకు తగ్గే రేటు దీంట్లో ఎవరేజ్ ఒకటే అవట్లేదా? ఈ సిటీలు కదా, మనకు పల్లెటూరు కదా, ఇక్కడ సేల్ తక్కువ ఉంటది కాబట్టి మనం నిదానంగా సేల్ చేసుకుంటూ ఉంటాం కాబట్టి సరిపోయింది. ఒక్కసారి పెరగటమే కావాలి. ఓకే, మీరు అంటే ఒకేసారి మార్కెట్ చేస్తారా లేకపోతే ఎట్లా వెళ్తాయి మీకు? మాకు ఒక్కసారి చేయము, వారానికి 2 times అట్లా అవుతుంది. ఓకే, అంటే గురువారము సండే ఎక్కువ మీట్ పోతుంటది కదా ఆ టైం అట్లా? మాకు గురువారం శనివారం తీసుకెళ్తారు. అంటే ఇప్పుడు మీకు మొత్తం 40 రోజులకు వస్తాయి కదా, 40 రోజులకి మీకు సేల్ కి రెడీ అవుతాయి కదా, అలా ఎన్ని రోజులు క్లియర్ చేస్తారు? 2000 పిల్లలు తీసుకొచ్చి ఉంటే మీకు 2000 కెపాసిటీ ఉంది కదా, 2000 ఒకేసారి తెస్తారా లేకపోతే ఒకసారి 1000 తెస్తాము, 10 days గ్యాప్ ఇచ్చి 15 days గ్యాప్ ఇచ్చి ఇంకో 1000 తీసుకొస్తాం. ఎప్పుడు 1000 వెళ్ళిపోయినా ఇంకో 1000 ఉంటాయి కాబట్టి సపోజ్ ఆ 1000 ఉన్నాయి అనుకో, 40 days కి మీకు మీట్ సేల్ కి రెడీ అవుతుంది కదా, సేల్ కి రెడీ అయిన తర్వాత ఎన్ని రోజుల వరకు మీ దగ్గర ఉంటుంది ఆ 1000 కోళ్ళు? ఒక 1 week ఉంటది. 1 week లో 1000 అయిపోతుంది. 1 week లో 1000 వేసేస్తాం. అవి 1 week లో 2 సార్లు వెళ్తాయి కాబట్టి ఒకసారి 500 అట్లా వెళ్ళిపోతాయి. ఒకే షాప్ వెళ్తాయి లేకపోతే అసలు మీకు ఎవరైనా డీలర్ ఉంటారా లేకపోతే ఎట్లా? డీలర్లకు ఇస్తేనేమో ఎక్కువ మార్జిన్ ఉండదు మనకి, వాళ్ళకి లెస్ ఎక్కువ ఇవ్వాల్సి వస్తుంది. ఇక్కడ షాప్ లో వాళ్ళకి ఇస్తేనేమో కొంచెం మనకు మార్జిన్ ఎక్కువ వస్తుంది. షాప్ లో కానీ మీరు ఓన్ గా తీసుకెళ్ళి ఇవ్వాలా? వాళ్ళు మనం ఓన్ గా తీసుకెళ్లి ఇస్తేనే మనకు 1 రూపాయి వస్తుంది, వాళ్ళు వచ్చి తీసుకెళ్తే ఇంకో తక్కువ. అంటే ఇప్పుడు ఒకే షాప్ వాడు కూడా తీసుకోడు కదా? లేదు, ముగ్గురు నలుగురిని చూసుకుంటే మనం వాళ్ళు ఒక 200, వాళ్ళకి 200, వాళ్ళు 200 అట్లా తీసుకుంటారు. వాళ్ళకి 200 సేల్ వెళ్ళిద్దా రోజు తీసుకుంటే? వాళ్ళకి సండే సేల్ ఉంటది కాబట్టి 200 ఈజీగా వెళ్ళిపోతారు. ప్రతాప్, ఇప్పుడు మీరు చిక్కుకు వచ్చేసి రేట్ అనేది 20 రూపాయల నుంచి 50 రూపాయలు డిమాండ్ బట్టి మారుతుంటది కదా, చిక్కు రేట్ గానీ తర్వాత ఫీడ్ మందులు లేకపోతే ఏదైనా మెయింటెనెన్స్ కలిపి ఒక బాడీకి ఎంత వస్తుంది, చివరికి సేల్ ఎంత పడతాయి? సుమారుగా 1,80,000, 1000 పిల్లలకు వచ్చేసి 1,80,000 నుంచి 2 లక్షల వరకు పెట్టుబడి అవుద్ది. ఒక 1000కి 1000 పిల్లలు పెంచడానికి కరెంట్ బిల్లు గానీ, ఓటర్ గానీ, కోడి పిల్లలు గానీ, ఇలా షెడ్ రెంట్లు గానీ, మెడిసిన్స్ గానీ, వ్యాక్సిన్స్ గానీ, లేబర్ గానీ మొత్తం మనకి వచ్చే ఖర్చు రాబడి వచ్చేసి అది పేపర్ రేట్ మీద డిపెండ్ అయ్యి ఉంటది. పేపర్ రేట్ మీద 100 రూపాయలు ఉంటే మనకి 90 రూపీస్ కి అట్లా మన దగ్గర తీసుకుంటారు. ఒక్కొక్కసారి డిమాండ్ తక్కువ ఉంటే 80 కూడా తీసుకుంటారు, 85 అట్లా, అది రేట్ ని బట్టి డిపెండ్ అయ్యి ఉంటుంది. ఓవరాల్ గా మీరు సుమారుగా యావరేజ్ చూసుకుంటే 2 లక్షలు ఖర్చు వచ్చినప్పుడు ఎంత ఇంకా ఎక్స్ట్రా అవ్వచ్చు లాభం? ఒక బ్యాచ్ కి వచ్చేసి మినిమం గా ఒక 30,000, 20,000 నుంచి 30,000 వరకు మార్జిన్ వస్తుంది. ఒక్కొక్కసారి సమ్మర్ టైంలో 50,000, 60,000 వస్తుంది. ఒక బాడీకి వచ్చేసి క్యాలిక్యులేట్ చేస్తే ఎంత వస్తుంది ఖర్చు? ఒక బాడీకి వచ్చేసి సుమారుగా 200-210 రూపాయలు ఖర్చు వస్తుంది. ఓకే, 200 రూపాయలు అయింది కదా, ఎంత వెయిట్ వస్తుంది? సుమారుగా 2 నుంచి 2.5 కిలోలు మధ్యలో వస్తుంది. సపోజ్ 2 కిలోలు వచ్చింది అనుకో, మీరు ఆ బాడీని కేజీ ఎంత పోతుంది? అది మార్కెట్ రేట్ ని బట్టి డిపెండ్ అయి ఉంటది. మినిమం నుంచి మాక్సిమం ఎంత రేట్లు ఉంటాయి? ఇది అసలు చెప్పలేము. అది సమ్మర్ లో అయితేనేమో తక్కువ రేట్ ఉంటది, సమ్మర్ లో అయితే ఎక్కువ రేట్ ఉంటది, వింటర్ లో తక్కువ. వింటర్ లో తినరా? వింటర్ లో ఒక్కొక్క కోడి 3 కిలోలు 4 కిలోలు వెయిట్ లో వచ్చేస్తాయి. మేత ఎక్కువ తిని అందరి దగ్గర ప్రొడక్షన్ ఎక్కువ ఉంటది కాబట్టి సమ్మర్ లో స్లోగా పెరుగుతాయి. సమ్మర్ లో వాటర్ తాగుతాయి కానీ మేత ఫీడ్ తినక 1.6, 1.8, 2 ఉంటాయి, మోర్టాలిటీ ఎక్కువ. ఓకే, అందువల్ల మీకు సప్లై తక్కువ ఉంటది కాబట్టి రేట్ పెరుగుతుంది. ఓకే, అంటే మీకు ఆ రోజు అప్పుడు సమ్మర్ లో రేట్ ఎక్కువ వచ్చేది కూడా మీకు మోర్టాలిటీలో డిఫరెన్స్ సరిపోదా? ఇంచుమించు కొంచెం, అంటే మనం జాగ్రత్తగా స్ప్రింక్లర్స్ ఇట్లా మోర్టాలిటీ రాకుండా ఎంత జాగ్రత్తగా సెట్ చేసుకున్న మన చేతిలో ఉంటది. అది అప్పుడు చేసుకుంటే 1 రూపాయి మిగులుతుంది. ఇప్పుడు వీటికి ఎటువంటి ప్రాబ్లం రాకోకుండా అసలు ఏమేం జాగ్రత్తలు తీసుకుంటారు? మెయిన్ వ్యాక్సిన్స్ వేస్తాము. ఈ పిల్లలు వచ్చే ముందే మనం బ్లీచింగ్లు అవన్నీ చల్లేసేసి బయో బూస్టర్లు ఇవన్నీ స్ప్రేలు చేసేసి పురుగులు గిరుగులు ఇట్లాంటి ఏం రానికుండా మొత్తం అన్ని పొగలు గిగలు అన్ని వేసేసి పిల్లలను తీసుకొని వస్తాం. 5వ రోజు గంబోరా, మళ్ళీ 10వ రోజు లసోటా అనే వ్యాక్సిన్ వేస్తాము. మళ్ళీ 30 days కి ఇదే వ్యాక్సిన్ వాటర్ లో కలిపిస్తాం మామూలుగా.
30 days తర్వాత డైలీ డ్రింకర్లు ఫీడర్లు నీట్ గా క్లీన్ చేపిస్తాము. వర్కర్స్ ఉంటారు, వాళ్ళే వచ్చి మొత్తం క్లీన్ చేసి. డైలీ వీటికి ఫీడ్ ఇస్తారా ఇంకేమన్నా ఇస్తారా? ఓన్లీ ఫీడే, ఇంకేం ఇచ్చే పని లేదు. ఫీడ్ లో ఇంకేమైనా కలపాల్సినవి ఏమైనా ఉంటాయి? మనకు మొత్తం కోడి పిల్లకి అయ్యే ఖర్చులు 80% ఓన్లీ ఫీడే కాస్ట్. కోడి 100 రూపాయలు అయితే అందులో 80 రూపాయలు ఖర్చు ఓన్లీ ఫీడ్ కే ఖర్చు అవుతుంది. ఈ మిగతా అన్ని ఖర్చులు 20 రూపాయలు. తర్వాత వీటిలో బలానికి ఫీడ్ తో పాటు ఇంకేమైనా ఇవ్వాల్సినవి ఉంటాయా, మందులు గానీ? అవి వాటర్ లో కలిపేసి ఇస్తాం మామూలుగా. కాల్షియము, యాంటీబయోటిక్స్, మామూలుగా మినరల్స్ అని, వీటి అరుగుదల కోసం కొంచెం ఇట్లాంటివి ఉంటాయి, అవి వాటర్ లో కలిపేసి ఇస్తాం. అయితే వీటికి రెగ్యులర్ గా ఎటువంటి రోగాలు వస్తుంటాయి? రెగ్యులర్ గా ఈ కోలి అని చాలా చాలా రకాల పేర్లు ఉన్నాయి, ఒక్కొక్క పేరు చెప్తా ఉంటారు. మనకి ఇంకా అంత పేర్లు. మెడిసిన్స్ వాడుతుంటారా? ఏదైనా రాకుండానే వాడతాం. ఎప్పుడు వచ్చిన తర్వాత పోవడం కష్టం. ఏ కాడికి ఉన్న బాడీకి వచ్చింది అనుకో, మిగతా బాడీస్ కూడా అది వచ్చిద్దా లేకపోతే? అది ఈ డ్రింకర్ సిస్టమ్ కాబట్టి ఒకదానికి వస్తే ఇంకో దానికి వచ్చే అవకాశం. అంటు వ్యాధి అయితేనే వస్తుంది, మామూలుగా అయితే రాదు. ఇప్పుడు నువ్వు 7 బ్యాచ్లు తీసాను అన్నావు కదా, 7 బ్యాచ్ లో నీకు వచ్చినటువంటి బాగా హైయెస్ట్ లాభం ఎంత, లేదా లోయెస్ట్ లాస్ గానే ఏమైనా ఉందా ఎక్కడన్నా? ఒకసారి 2 times 3 times లాస్ వచ్చింది, రేట్ లేక. బార్డ్స్ ఫెయిల్ అవడం అనేది ఏం లేదు, రేట్ లేక మన దగ్గర ఆగిపోయి. ఒక రోజు డిలే అయితే మనకి 10,000 రూపీస్ ఫీడ్ తినేస్తాయి. 1000 పిల్లల 2000 పిల్లకి. అట్లా ఒక రోజు 2-3 రోజులు డిలే అయినప్పుడు మనకు వచ్చే మార్కెట్ లో ఒక రోజు లేట్ అయినా 10,000 లాసే. లాస్ కింద. రేట్ లేనప్పుడు లాసే. రేట్ ఉంటే ప్రాబ్లం ఉండదు, కొంచెం వెయిట్ పెరుగుద్ది కాబట్టి. రేట్ లేనప్పుడు 2-3 days మన దగ్గర ఉంటే 30,000. మీకు మార్కెట్ అవ్వాలంటే ఎన్ని కేజీలు వెయిట్ రావాలి? మా ఏరియా మార్కెట్ అవ్వాలంటే మినిమం 2 above ఉంటే తప్పితే 2 లోపు అయితే సేల్ కి ఇవ్వం, వాళ్ళు తీసుకోరు. మొత్తంగా అయితే మొత్తం 40 నుంచి 45 రోజుల్లో మీకు సేల్ కి వెళ్తాయి. అంతకన్నా ఎక్కువ అక్కడ నుంచి మా రేటును చూసుకొని ఒక రోజు అటో ఇటో మనం డిసైడ్ చేసుకొని సేల్ చేసుకుంటాం. 2 కేజీలు ఎగ్జాక్ట్ గా రావడానికి 40 రోజులు వస్తాయి, ఇంకా తక్కువ పెట్టినా. కంపెనీ ఫీడ్ వాడితే ఓన్లీ కంపెనీ నుంచి తెచ్చిన ఫీడ్ కొంచెం రేట్ ఎక్కువ అవుద్ది. అది వాడితే 35 నుంచి 38-40 days కి మొత్తం కంప్లీట్ గా సేల్ వెళ్ళిపోవాలి, వచ్చేస్తాయి. 2 above వచ్చేస్తాయి. మాక్సిమం ఎంత వెయిట్ వస్తాయి? మాక్సిమం 3-3.5 అంతే. 3.5 వరకు కూడా వస్తాయి, 3.5-4 కూడా వస్తాయి. కానీ అందాక మనం అంశం 3.5-4 రావాలంటే మళ్ళీ ఇంకెక్కువ రోజులు ఎక్కువ ఫీడ్ పెట్టాలా? అంటే వీటిలో కూడా పెట్టలు పుంజులోనే ఉంటాయి. పుంజులు వచ్చేసరికి 3.5-4 వస్తాయి, పెట్టలు వచ్చేసి 2-2.5. ఒకే రకం కాదా? ఇట్లో ఆడే మాగే 2 ఉంటాయి? 2 ఉంటాయి. కాకపోతే వీటికి బ్రీడింగ్ పనికి రావు కదా? గుడ్లు పెడతానికి పనికిరావు, ఓన్లీ మీట్ పర్పస్. ఓకే. మాక్సిమం ఒక 4 kgs రావాలంటే 45 days లో అయితే వస్తాయి కంపెనీ. 4 kgs రావు, 3 kgs 3.2-3.3 పక్క. మొత్తంగా చెప్తే ఈ కోళ్ల ఫామ్ ఎంతవరకు లాభదాయకంగా ఉంటుంది? ఎవరైనా పెట్టుకోవాలంటే ఎంతవరకు రికమెండ్ చేస్తావు? ఇది ఓన్ ప్లేస్ ఉండి సొంతంగా మనమే చేసుకుంటే ₹1 మనకి మిగులుద్ది. ఓన్లీ వర్కర్ల మీద డిపెండ్ అయ్యి మనం షెడ్లకు రెంట్ కట్టి బయట నుంచి వడ్డీలకు కూడా తెచ్చి చేయకూడదు. ఓన్ గా క్యాష్ ఉండి చేసుకుంటే నెలకి 30,000 నుంచి 50,000 వరకు తీసుకోవచ్చు ఒక 1000 పిల్లలకి. ఇప్పుడు ఒక్కొక్క సీజన్ లో లాస్ కూడా రావచ్చు కదా, ఇవన్నీ యావరేజ్ గా సంవత్సరానికి చూసుకుంటే ప్రాఫిట్ ఉంటుందా? ఒక్క బట్స్ కి ఏ రోగాలు రాకుండా ఉంటే ఎప్పుడు లాస్ అనేది రాదు. ఎప్పుడన్నా బట్స్ కి ఏదైనా జరిగి లాస్ అవటం తప్పితే విడిగా లాస్ అయ్యేది ఏమి ఉండదు. ఓకే ప్రతాప్, చాలా థ్యాంక్స్. మొత్తం వివరాలు తెలియజేసాను అనుకుంటున్నాను. ఇదన్నీ చూశారు కదా, ఈయనైతే ఇప్పుడు 7 బ్యాచ్లు కంప్లీట్ అయినాయి. ఎప్పుడన్నా రేట్ లేకపోవడం వల్ల లాస్ అవటమే తప్ప ఇప్పుడు వరకు 2 బ్యాచ్లు అట్లా అయింది. ఇప్పుడు వరకు అయితే ఎటువంటి ప్రాబ్లం లేదని చెప్తున్నారు. అయితే సొంతగా చేసుకోగలిగి సొంత స్థలం సొంత షెడ్లు ఉండి లిమిటెడ్ గా చేసుకుని లోకల్లో ఉన్నటువంటి షాప్స్ తో మాట్లాడుకుని మనమే ఓన్ మార్కెట్ చేసుకుంటే ₹1 కనపడుతుంది. అలా కాకుండా మధ్యలో డీలర్లకి వాళ్ళకి ఇస్తే కనుక మార్జిన్ తగ్గుతుంది, అలాగే ఖర్చు ఎక్కువ అవుతూ ఉంటుంది అని చెప్పేసి ప్రతాప్ చెప్తున్నారు. ఇది ఈ రోజు వీడియో. మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. ఇంకా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వకుండా చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఎనేబుల్ చేసి పెట్టుకోండి. థ్యాంక్ యూ.